ఇంకొకళ్ళ బైక్ ఎక్కితే నిన్ను బరిగతో కొట్టిండు కదా, మరి అది ప్రేమనా? అందులో మళ్ళీ చున్నీ లేకుండా పోతే ఖాళీలో కొడతా అన్నాడు. అంటే మరి నువ్వు అన్నావా, నువ్వు లుంగి లేకుండా నువ్వు లుంగితో వస్తే నిన్ను కొడతాను అన్నావా నువ్వు? ఇప్పుడు నేను రాజుని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరున్నారు కదా మేడం, మీ ఆయనతో మీరు ఎప్పుడు గొడవలు పడలేదా, కొట్టుకోలేదా? కొట్లాడుకున్నాము. ఇక్కడ టాపిక్ నాది కాదు, ఇంకా పాలు పొంగినాక ఏం చేయలేము. కానీ ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మా రాజు ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్తాడు, నేనేది చెప్పినా ఆడి మంచి కోసమే చెప్తానని మేమిద్దరం నమ్ముతాం. అది మా ప్రేమ కదా, మిమ్మల్ని అట్లా ఉండమని చెప్పట్లేదు. నేను కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. బుర్రుందా? చున్నీ వేసుకోకపోతే వేరే వాడు బైక్ ఎక్కితే? మా ఊర్లలో నన్ను ఎట్లా చూస్తారో వాడికి తెలుసు మేడం, అందుకే చెప్పిండు. నువ్వు ఊరిని ప్రేమించినవా, రాజుని ప్రేమించినవా? వాడు నా మంచి కోసం చెప్పిండు మేడం. నీ మంచి నీ బట్టలలో ఉందా? నీకు నా గురించి తెలుసా? నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటా, నాకు ఇష్టం, నేను అందంగా ఎన్ని ఉంటే అని వేసుకుంటా. మా ఆయన దాని ప్రకారం నన్ను ప్రేమించిండు అనుకుంటున్నావా? మీరుండే సిటీ వేరు, మా ఊరు వేరు కదా మేడం. రాజు వేరు, మీ ఆయన వేరు. మళ్ళీ ఏమన్నా అంటే ఊరు అంటావు, అందులోనే మరి ఉంటావా? నీకు సిటీకి రావాలని లేదా? లేదు, రాజు ఎక్కడుంటే నేను అక్కడే. రాజు సిటీకి వస్తే నేను సిటీలో నీలాంటి ముద్దుగుండే పిల్లల్ని, ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని మస్తు మంది చూస్తారు.